పేపర్ మిల్లు కార్మికుల ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారంతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికల కోసం దీక్షలకు దిగారు. ఇంతకీ కార్మికుల ఆగ్రహానికి కారణమేంటి? వాళ్ళ డిమాండ్లేంటి? ఒకసారి సిర్పూర్లో పరిస్థితులు చూసొద్దాం. సిర్పూర్ పేపర్ మిల్లులో 850 మంది వరకు కార్మికులు ఉన్నారు. 2014లో మూతపడిన ఈ మిల్లును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో మళ్లీ ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లు యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్పీఎం 2014 వరకు బిర్లా యాజమాన్యం ఆధ్వర్యంలో కొనసాగింది. ఆర్థిక సంక్షోభం కారణంగా షట్డౌన్కు దారితీసింది. మిల్లుపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జేకే మిల్లు యాజమాన్యానికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి 2018లో రీఓపెన్ చేయించింది. ఎస్పీఎంలో గతంలో 3000 మంది పైచిలుకు కార్మికులు పనిచేసేవారు. జేకే పేపర్ యాజమాన్యం తీసుకున్నప్పటి నుంచి కార్మికుల సంఖ్య 1000 లోపుకే పరిమితమైంది. పాత కార్మికులందరినీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోలేదు. మిల్లు మూతపడే సమయంలో పనిచేసిన వారిలో సుమారు 200 మందిని ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదు. స్థానికులను కాదని ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. పైగా కార్మిక వ్యతిరేక విధానాలతో ఆందోళన నెలకొంది. గత 8 సంవత్సరాల నుంచి గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం లేదు. గుర్తింపు ఎన్నికలు నిర్వహించి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. 45వ రోజు చేరుకున్నప్పటికీ కూడా యాజమాన్యం నుండి కానీ, లేబర్ అధికారుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ వస్తున్నటువంటి స్పందన శూన్యం. లోకల్, నాన్ లోకల్ కార్మికుల వేతనాల్లో వ్యత్యాసం చూపించడం, సెలవుల్లో కోత విధించడం, ప్రమాదాలు జరిగిన సమయంలో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిల్లులోని సమస్యలపై ప్రశ్నిస్తే యాజమాన్యం పలు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు పట్టుబడుతున్నారు. యజమాన్యానికి కావాల్సినటువంటి ఇక్కడ వనరులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తూ, కానీ యజమాన్యం చేయాల్సిన కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు సంఘం ఎన్నికల విషయానికి వచ్చేసరికి మరి యజమాన్యాన్ని ముక్కుపిండి కూర్చోబెట్టి ఒప్పించి ఎన్నికలు పెట్టించాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇలా సైలెంట్ గా ఉండడం అనేది ఇలా కార్మికులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మీరు ఎక్కువ పరీక్షించకండి, ఓపిక నశిస్తే రేపు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరిగినా పూర్తి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు యజమాన్యాన్ని అవుతుందని చెప్పి మేము ఈ సభా వేదిక నుండి, దీక్షా వేదిక నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్ అమలు కానప్పటికీ ఎన్నికలు నిలిపివేయడం సరికాదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు కార్మిక జేఏసీ చేపట్టిన నిరసనల దీక్షలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.